జనాభాలో 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పనిచేస్తుందని జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ తెలిపారు. హైదరాబాద్ బాగులింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను విశారదన్ మహారాజ్ ప్రకటించారు. జనవరి మొదటి వారం నుండి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లతో పాటుగా విద్య, ఉపాధి రిజర్వేషన్ల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని విశారదన్ మహారాజ్ తెలిపారు. ప్రైవేట్ సెక్టర్లలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీల వాటా కై ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం కోసం తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జన్మించి దాదాపుగా 10 నెలలు కావచ్చింది. ఈరోజు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక కమిటీని వేసుకోవడం జరిగింది. ఆ కమిటీ ప్రొఫెసర్స్, ఈ ఉద్యమంలో కొనసాగుతున్నటువంటి రాష్ట్ర కమిటీ, తాత్కాలిక రాష్ట్ర కమిటీ ఒక అఫీషియల్ కమిటీగా నిర్మాణమైంది. ఈరోజు దాదాపు 24 మంది సభ్యులతో, మరి రాష్ట్ర అధ్యక్షులుగా ముదిరాజ్, రాఘవేంద్ర ముదిరాజ్, చైర్మన్ గా విశారదన్ మహారాజ్, మరియు కమిటీ సభ్యులుగా, కార్యదర్శులుగా, ఉపాధ్యక్షులుగా కమిటీ వేసుకోవడం జరిగింది. ఈ కమిటీ అంతా రేపు జనవరి 5వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలు పెట్టబోతున్నాం. 50% రిజర్వేషన్లని 90% బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం కోసం తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జన్మించి దాదాపు